హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు తణుకు బ్లాగ్స్. టాపిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, పైన మీరు తమిళ చూస్తేనే అర్థమైంటుంది. మ్యాటర్లోకి వెళ్తే ఇప్పుడు ప్రతి 100 మందిలో 70 మందికి అధిక బరువు సమస్యగా మారింది. ఎలా తగ్గించాలి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. సరిగ్గా కూర్చోలేక, లేయలేక, సరైన బట్టలు లేక, నచ్చిన బట్టలు వేసుకోలేక చాలా సతమతం అవుతూ ఉంటారు. చాలామందికి అధిక బరువు వలన పెళ్ళిళ్ళు కావడం కూడా కష్టంగా మారింది. డైట్ అంటూ, జిమ్ములు అంటూ సగం తెలిసి తెలియక, ఎక్కువ రోజులు చేయలేక, ఆకలి తట్టుకోలేక, డైటింగ్ చేయలేక మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే డైటు మీ అందరికీ ముందే తెలిసి ఉంటుంది. అదే మన విఆర్కే డైట్, అంటే మన వీరమ్మాచినేని రామకృష్ణ గారి డైటు, లిక్విడ్ డైటు. ఈ డైట్ గురించి చాలామంది అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పారు తప్పితే చేసిన వాళ్ళు ఎవరు లేరు ఎక్కువ. అలాంటి వీడియోలు కూడా యూట్యూబ్లో నేను చూడలేదు సరిగా. 1 కేజీలు తగ్గాము, 2 కేజీలు తగ్గాము అని ఒక్క వీడియో కూడా లేదు. నేను ఈ డైట్ని గత 4 సంవత్సరాలుగా నేను ఫాలో అవుతున్నాను. నేను ఎప్పుడైతే వెయిట్ పెరిగాను అని నాకు అనిపిస్తుందో ఖచ్చితంగా ఒక 10 days ఈ లిక్విడ్ డైట్ చేస్తాను ఖచ్చితంగా. చేసినప్పుడు నా వెయిట్ నేను తగ్గించుకోవడం జరిగింది చాలాసార్లు. అప్పుడెప్పుడు నేను బయటికి చెప్పుకోలేదు, కానీ ఏ ప్రాబ్లమ్స్ కూడా రాలేదు నాకు. 1 కేజీ నుంచి 800 grams తగ్గుతూనే వచ్చాను. నేను మీకు రిజల్ట్ చూపిస్తాను ఖచ్చితంగా. నేను ముందు ఎంత వెయిట్ ఉన్నాను, ఎంత తగ్గాను అని మీకు నా వీడియోలో డైలీ చూపిస్తాను. మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. డైలీ ఒక వీడియో మీకు వస్తుంది, నేను ఎంత పెరిగాను, ఎంత తగ్గాను అని. ఓకే, ఇప్పుడు డైట్ ఎలా చేయాలి అని తెలుసుకుందాం. రోజుకి 3 నిమ్మకాయలు, 2 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు, 100 నుంచి 70 గ్రాముల కొబ్బరి నూనె ఖచ్చితంగా తీసుకోవాలి. దీంతో పాటు 4 లీటర్లు వాటర్ తీసుకోవాలి కంపల్సరీ. ఇది 70 గ్రాముల ఆయిల్. మీరు కావాలంటే నేను ఇది ఇందులో కొలుచుకొని వేసుకున్న 70 గ్రాములు, 3 నిమ్మకాయలు, రెండు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు, ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. నేను మాత్రం 70 గ్రాముల ఆయిల్ని ఒక 4 దప్పాలుగా తీసుకుంటాను. ఇలా గ్లాసులో కొద్దిగా వేసుకొని ఒక 20 గ్రామ్స్ అలా వేసుకొని ఒక నిమ్మకాయ అందులో వేసి అందులో వేసుకొని కలుపుకొని తాగితే కోకోనట్ ఆయిల్ కొద్దిగా టేస్ట్ కనపడదు, లేదంటే కొద్దిగా వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది. నేనైతే ఇందులో కానీ సోడాలో కానీ వేసుకుని తాగుతా. ఇది పొద్దున మార్నింగ్ కొన్ని వాటర్ పోసుకోవాలి. ఆల్రెడీ స్టార్ట్ చేసి 3 days అయ్యింది. నేను ముందు 110 3 days తర్వాత వీడియో తీసుకున్నాను. మధ్యాహ్నం నిమ్మకాయ వాటర్, కొద్దిగా కోకోనట్ ఆయిల్, అది ఎల్లో కలర్లో ఉండేది టమాటా సూపు,
అది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియో తీసి పెట్టినా, అది అందులో చూడండి. సూప్ ఎన్ని తీసుకోవచ్చు రోజుకి. ఇదే నా ఫస్ట్ వీడియో.